చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శారదా నవరాత్రులు అని ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి లగాయతూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనని నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం. మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే, శారదా నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది. అంటే తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి, ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము. ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు. తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే భగవంతుణ్ణి పొందడమే. అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట, చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని. అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది. అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము. ఎందుచేత అంటే మళ్ళీ అంటున్నాను ఇంకొకసారి, ఒక రోజులో తెల్లవారుజాము కాలం ఎలా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు, ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం లాంటిదే శారదా నవరాత్రుల కాలం. అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం. భగవతి అపారమైనటువంటి కరుణామయి, రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు.
మీరు ఏ శక్తి పేరు చెప్పండి, ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి. దానిని ఆదిశక్తి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి, దీపాలు వెలగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి, పంఖాలు తిరగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి. అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది. అసలు దీనికి ఆకలిస్తోంది, ఇందులో పదార్థం అయిపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నడవడం ఆరోగ్యం. అందుకే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది. వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం. జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది. ఒకడికి ఉపన్యాస శక్తిగా, ఒకరికి పాట పాడే శక్తిగా, ఒకరి యందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా, ఒకరి యందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది. ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది. అందుకే యశస్విని అని పేరు. ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి, అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన యందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది. ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది. ఎందుకంటే ఆ శక్తి ఎవరికి కనపడేది కాదు. ప్రకటనమైనప్పుడు మాత్రం ప్రజలందరి యందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది. ఒక నేదునూరి కృష్ణమూర్తి గారు వచ్చి ఒక అద్భుతమైన కచేరీ నిర్వహించారనుకోండి, మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంత గొప్ప సంగీత విద్య నేర్చుకున్నాడు అని ఆయన నడిచి వెడుతూ ఉంటే మనందరం వంగి నమస్కారం చేస్తాం. ఆయన పేరు తలుచుకుంటే నమస్కారం చేస్తాం. ఇటువంటి విభూతిగా ఆయన యందు ప్రకటనమై నేదునూరి కృష్ణమూర్తి గారు అన్న పేరు వినపడేటప్పటికీ గొప్ప సంగీత విద్వాంసుడు. ఎంత సంగీత విద్వాంసుడో అటువంటి వైదికమైనటువంటి జీవన విధానం ఉన్నవారు అని మనం గౌరవించేటట్టు, ఆయన ఆ గౌరవం పొందడానికి అర్హుడైన వాడిగా ఉండేటట్టు నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు. ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ, లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు. ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం. అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు. బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే, అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే, మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోంది. ఇలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం. ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతమంతా నిలబడింది. పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి. మళ్ళీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది. ఈ కదలికలను, ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి, తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది. అది కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ
జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకుని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం. అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని, అది దీన్నంతటినీ తిప్పుతోందని, అదే నే చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని, గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు. తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదమవుతుంది అని చెప్పడం కష్టం. అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తిరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు, అవతలవాణ్ణి అనుగ్రహించగలదు, అవతలవాణ్ణి పైకెత్తగలదు, అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు, ఈశ్వరుని యందు ఐక్యము చెయ్యగలదు, అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు. ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమ కరుణామయి. అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి ఆలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఒకటి ఉంది, దీనికి లౌకిక నామము అంటారు. అంటే తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు. ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి, ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు. అది లౌకికమైనటువంటి నామం. కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు. ఆయనవి గౌణములు. గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి. ఆయన అనండి, ఆవిడ అనండి, భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. అది ఒక కాంతి స్వరూపం. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది. అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి, ఆ భగవత్ తత్వానికి. అటువంటి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది. భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది. అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం. పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం. ఎవరు శర్వాణి? శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు. ఎవరు శర్వుడు? శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది, పరమశివుడికి ఉంటుంది. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం. భవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని క్షితిస్వరూపుడై ఉంటాడు. ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు. అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు. పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక
ఆయనకి అభిషేకం నీటితో చెయ్యరు, కరిగిపోతుంది కాబట్టి లింగం. కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు. అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు. అవి రెండు కలిసి ఉంటాయి. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు. పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపములకు కాంతి ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము యొక్క కాఠిన్యము, ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు. వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రము చేతనే బదలవుతుంది. కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు. రెండుగా ఉండి ఒకటి కానిది, ఒకటి రెండుగా చెయ్యబడనిది. ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది. అది శివం. ఒక కారు ఉంది, దానికి హార్స్ పవర్ లేదు, అది పరిగెత్తదు. ఏమిటి ఉపయోగం? ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా? దాన్ని ఎవరన్నా వాడుకుంటారా? అది పేరుకి కారు, అది ఎందుకు పనికిరాదండి అంటారు. ఆ వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే, అందుకనే హార్స్ పవర్ అంటాడు, ఆశ్విక శక్తి. ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, కారు అభిన్నము, రెండు ఒకటే. కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు. కోటేశ్వరరావు యొక్క ప్రవచన శక్తి అభేదం, రెండూ కలిసే ఉంటాయి. కోటేశ్వరరావు ఇక్కడికి రాకుండా కోటేశ్వరరావు ప్రవచన శక్తిని పంపిస్తానండం సాధ్యం కాదు. ఆయన వస్తేనే ఆయన ప్రవచన శక్తి ఆయనతో వస్తుంది. అందుకే అవి రెండూ కలిసి ఉండి ఉపయుక్తములవుతుంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి, ఒకటై ఉండి రెండుగా చేయబడనివి, రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి, అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండు ఉండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు. ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. ఇహ శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమిగా ఉందనుకోండి, ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు, ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు. ఇది ఋషి యొక్క దర్శనం. ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు. భారతీయ దృక్పథంలో ఏం చేస్తారంటే దీన్ని విజ్ఞాన శాస్త్రము చేత వేరు చేసి ఇలా ఈ శక్తి తనంత తాను ఉంది తప్ప దీనికి వెనక ఎవరో లేరని అనరు. ఉన్నాడు, వాడు మాంసనేత్రమునకు కనపడడు. అది ఋషి యొక్క దర్శనము. అందుకే భారతమాత అన్నారనుకోండి, ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అందుకని బకించంద్ర చటర్జీ ఋషి అయ్యాడు.
ఎందుచేత ఋషి అంటే వందే మాతరం భరతమాత, ఈ దేశమునందు అంతర్లీనముగా ఒక మాతృశక్తి ఉన్నది, ఆమె బిడ్డలం మనందరం భారతీయులం. ఆ తల్లి బిడ్డలం అన్న భావన కలిపింది, అది ఋషి భావన. అది ఇంకా విస్తృతి పొందితే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకములు మేమే, అన్నదమ్ములమే, అక్క చెల్లెళ్ళమే. పార్వతీ పరమేశ్వరులు మా తల్లిదండ్రులు. దేశభక్తి అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఏ దేశమునందు నువ్వు ఉన్నావో ఆమె దేశమాత, భూమాత, గోమాత, లోకమాత, జనకమాత. అమ్మ శబ్దంతో సంకేతించి మనం బిడ్డలం. అమ్మ అన్నంత చేరిక ఇంకెవరి విషయంలో ఉండదు. కాబట్టి నాన్నగారి దగ్గరైనా కొంత పరిమితి, భయం ఉంటాయేమో, అమ్మ దగ్గర ఆ మాట ఉండదు. అమ్మ అంటేనే నా సంబంధం, హృదయ సంబంధం. అటువంటి సంబంధం ఉంది కాబట్టి అమ్మా అని పిలిచారు. పిలిచి దేశాన్ని గౌరవించాడు బంకించంద్ర చటర్జీ. అలా భూమి అంటే భూమికి ఏ శక్తులున్నాయో ఆ శక్తుల్ని కేవలంగా ఏదో పదార్థ శక్తిగా మాత్రమే గుర్తించకుండా అవి పరదేవత యొక్క అనుగ్రహములు అని, ఈ మాంసనేత్రమునకు ఏవి కనపడతాయో అవి కాకుండా ఇంకా ఇంకా అసలు నేత్రమునకు కనపడనివి, ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్ర రూపంలో వేదంలో ఋషులిచ్చారు. అది తాత్విక దర్శనం అంటే. ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం ఈ దేశంలో. వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు, వేదమంత్రాలు ఎవరు వ్రాయలేదు, ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి. ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి. అందుకే ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. మొదటి ప్రమాణమేది వేదమే, శృతి ప్రమాణము. అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని, మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది, తనకి వినపడినటువంటి దాన్ని లోకమునకు ప్రకాశింపజేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి వేలాడదీశాను అనుకోండి, వర్షం పడింది, సూర్యరశ్మి పడింది, అది మొలకలెత్తుతుందా? మొలకలెత్తదు. అదే విత్తనాన్ని మట్టిలో పెట్టాననుకోండి, చుక్క నీళ్లు పడ్డాయి, అంకురం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు. అది మాంసనేత్రమునకు, బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది. అది దొరకడం కాదు, భగవదనుగ్రహము చేత మంత్ర రూపంలో అనుగ్రహిస్తాడు. అది ఋషి యొక్క గొప్పతనం. దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి, అమ్మవారిగా మంత్రం చెప్పి, అమ్మవారిగా నమస్కరించి ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు, పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద సునామీలు వచ్చినా ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది. ఒకప్పుడు ఈ దేశానికి తాళంకప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం, ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం, ధర్మాన్ని నమ్మడం కారణం. లేకపోతే తాళంకప్ప లేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం? అందుకే నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను. భూమి రూపంలో ఉంటుంది ఆవిడ, భూమి అందలి శక్తి రూపంలో ఉంటుంది. పోని భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది, శివస్వరూపం. భూమిలోని శక్తి ఈ మైక్ ఉంది, మైకు కనపడుతుంది. నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి, స్థాయి పెంచి, చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా? కనపడదు. అలా భూమి లోపల ఆ శక్తి ఏది
అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు. ఎక్కడది ఋషికి? ఊహ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఋషిది ఊహ కాదు. ఋషిది సమాధి యందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది. అందుకే వేదమంత్రములు అంత పరమసత్యములయ్యాయి. వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో. అది మాకు కనపట్టలేదు, కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు. ఋషి అన్నాడు, భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు. వసుంధర అని పిలిచాడు భూమిని. భూమికి ఎన్నో పేర్లున్నాయి. అసలు మొట్టమొదటి పేరే భూమి. భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది. ఆదివరాహమూర్తి తన దంస్త్ర చేత పైకెత్తాడు అని కదు చెప్తాం. సృష్టి ప్రారంభంలో ఆకాశాద్వాయు వాయోరగ్ని, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి మనకి నీరు, నీటి నుండి పృథివీ ఏర్పడ్డాయని. ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు. అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపంతో పోల్చి మాట్లాడారు. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. ఇప్పుడు ఆ భూమి గురించి మాట్లాడుతూ ఋషి అంటాడు వేదంలో, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. వసుంధరా భూమికి ఒక నామం. భూమి మొదటి నామం. ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి. ఇది వసుంధర ఎందుకైంది? దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధర అని? అంటే భూమికి వసుమతి అనొక పేరు, వసుంధర అనొక పేరు. వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం, అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి? దీని నుండే రావాలి. ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు. ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి, సుఖపడుతున్నానండి అని ఏవంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి. ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి. ఉన్నవే పంచభూతాలు, పృథివాపస్ తేజో వాయురు ఆకాశాలు. ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి. అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి. ఇదోటి ఉండాలా ఈ శరీరం? అమ్మయ్య చాలా హాయిగా ఉందండి, అదిగో నాకు ఆ పంఖా గాలి తగులుతోంది అనాలంటే ఇదోటి ఉండాలా? ఇది ఉండాలంటే అన్నం కావాలా? అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి రావాలి. భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనొచ్చా? అనకూడదు. అంటే భూమి యందు ఓషధీతత్వం ఉంటుంది. ఈ ఓషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి. అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది. మొదటి ఐశ్వర్యం. ఇప్పుడు బాగుంది, నాకో ఇల్లు కావాలి. నాకో ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది? 4 ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ భూమిలోంచే రావాలి. నాకు కారు కావాలి, ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే కావాలి. ఇవన్నీ ఒకెత్తు. ఈ భూమి అచల, ఇది కదిలిందనుకోండి ఈ ఐశ్వర్యాలన్నీ పోతాయి. అది ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు. ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంతే. కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది. కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పది. ఆవిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది. వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానందనుకోండి, నేను రాజమండ్రి గోదావరి రోడ్డునే ఉంటాను, మీ దగ్గర నేను రానందనుకోండి, మనందరం ఎక్కడ ఉండాలి? రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి. ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం? ఎంతమంది పడిపోతాం అప్పుడు? కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది, భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది. ఇది నీకు కనపడుతుందా? ఋషి దైవవాక్కుగా విన్నాడు. అది భారతీయ తత్వం, అది అమ్మవారంటే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి? ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారు ఉంది.
నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారుంది, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యాన స్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిదేది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, 10 మంది పాడవుతారు, అశాంతికి కారణమవుతాడు. ఇది అమ్మా నాకు ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు. ఇందుకు అమ్మవారి ఆరాధనలు. ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం.